సో ఫస్ట్ ఒక వీడియోని మనం CapCut లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఈ వీడియోని డూప్లికేట్ చేశాక ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని కింద ఓవర్లే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే కిందకి వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటా తీసుకెళ్లి మనకి కావాల్సిన పొజిషన్ లో పెట్టుకుంటాం. ఈ టైప్ ఆఫ్ డూప్లికేట్ చేసి ఎప్పుడు పెడతామంటే మనకి బ్యాక్ సైడ్ టెస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇలా ఎడిటింగ్ చేస్తాం అనమాట, డూప్లికేట్ చేసి. అండ్ ఇది కాకుండా వేరే వీడియోని ఓవర్లే చేయాలి అనుకుంటే కింద ఓవర్లే ఆప్షన్కి వెళ్తే యాడ్ ఓవర్లే అనుకుంటుంది. అది క్లిక్ చేసి మనకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వన్ సెలెక్ట్ అయ్యాక చూడండి వీడియో మీదే వచ్చింది. ఈ వీడియో కూడా ఓవర్లే కాబట్టి దాన్ని మనం ఇలాగ రీసైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది బేసిక్లీ మనము రియాక్షన్ టైప్ వీడియోస్ ఉంటాయి కదా, వీడియోస్ ని చూసి రియాక్ట్ అవ్వడం, అలాంటి దానిలో చూసుంటాం ఇలాంటి టైప్ ఆఫ్ ఎడిటింగ్ ని. సో ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఓవర్లే ఆప్షన్ అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అనేది 2 పోస్టులు చేశాను, వాటిలో చూడండి మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది అసలు ఓవర్లే ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అనేది. సో ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ లో ఓవర్లే అనేది యూజ్ చేస్తాం మనం. ఇలా చేయొచ్చు ఓవర్లే. Let's meet in another tutorial.